వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. మత్తయి 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మానవుని యొక్క జనన నిర్మాణంలో మొట్టమొదటిగా ఏర్పడే అవయవము ఆర్గాను హార్ట్, గుండె. చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని గ్రీకులో టాబ్యురాలస్తో పోల్చడం జరిగింది. అనగా ఏమీ రాయినటువంటి నల్లబల్ల లాంటిది. వారు ఎదిగే కొద్దీ, క్రమక్రమంగా ఎదిగే కొద్దీ వారి హృదయంలో అసూయ, స్వార్థము, ఈర్ష్య, పగ, కోపము, ఎన్నెన్నో ఈ లోక సంబంధమైన అపవిత్రమైన ప్రతిదానికి కూడా అది కేంద్ర స్థానమే ఉంది. ఇర్మియా 17:9 ప్రవక్త తెలియజేశాడు. ఏమనంటే, హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది పాడైపోయింది. కాబట్టి ఏ శాస్త్రవేత్త, ఏ డాక్టరు ఆ హృదయంలో వచ్చే ఆలోచన గ్రహించలేకపోతా ఉన్నాడు. కానీ సమస్తాన్ని నిర్మించినటువంటి దేవాదేవుడు మన హృదయాన్ని, అంతరింద్రియాన్ని కూడా చూసే దేవుడు. కాబట్టి క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు, శుద్ధీకరణ చేసినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క గొప్ప వెలుగును చూడగలము. ఆమేన్.